క్రాస్ కటింగ్ అయితే ఈ మూలకు రావాలా, ఈ మూలలో ఈ 2 మూలలకు ఉండాలి. ఇది క్రాస్ కటింగ్ అంటారు దీన్ని. అదే నేనైతే దీని మధ్యలో వచ్చారు కాబట్టి వేసుకుంటా, కానీ ఇది చక్క కటింగ్ కదా, మనకి ఉంది కదా డ్యామేజ్ ఉందని చెప్తావా వాళ్ళకు? చెప్తా. డ్యామేజ్ ఉన్నప్పుడు ఎట్టేసుకోవాలని తెలియాలి కదా. ఏం చేయాలి దేవుడా నేను దీంతో ఇంత పని చేసింది. సంక కడ్డీ పెట్టాలి. అది ఉక్సబట్టి ఇదే డ్యామేజ్ ఉంది కదా, డ్యామేజ్ పడకుండా చేసినప్పుడు ఆడికి వచ్చారు జాకెట్. ఇప్పుడు చూడు ముందర నెక్కేమో ఫస్ట్ ఆరబెట్టుకున్నాం, అంతే. సంక ఎంత పెట్టుకున్నాం, ఆరబెట్టుకున్నాం కదా. దీన్ని క్రాస్ ఒకటేసారి తీసుకోవాలనుకుంటే లోతు అంటారు కదా, సంక లోతు. ఇప్పుడు దీన్ని తీసుకోవాలి ముందర భాగానికి. ఆ పిల్లకు మోసుకుంది ఇంకా దీని నుంచి కుట్లలో కొంచెం వదులుకోవాలి ఈడ. ఇప్పుడు ఈడ 4 వస్తుంది, ఈడ కట్టు దీని నుంచి ఇడికి. ఇప్పుడు మనం ఏది గీసుకోవాల్సింది ఇది క్రాస్ ఈడ తిప్పుకోవాలనే దానికి క్రాస్ పట్టి ఈడ 3 పడవకించి మొత్తం కట్ చేస్తాను. నువ్వు ఫస్ట్ కరెక్ట్ పెట్టినావు, లోతు తీయాలంటే మళ్ళీ పెట్టి ఆరబెట్టి ఉండు రంజాపు నేను కటింగ్ చేస్తాను. లేకుంటే ఎస్సీడా డబ్బుంటే కట్ చేయాలి. తక్కువ ప్రాసెస్ చేస్తాను. మొత్తం చేసినాం కదా మనం. వచ్చినాక ఇలా ఖర్చు పెట్టుకోవాలి. అంటే మనం ఇలా 3 కదా ఇడికి ఇలా, అంటే ఖర్చు ఎందుకు తక్కువలు వేసుకుంటాం మనం. మళ్ళీ ఇదొకటి అది చేసానా.